నమస్తే ఓరుగలు 9 న్యూస్ ప్రేక్షకులకు విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రామవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రికను సీఎంకు అందజేశారు. పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో ఈ ఏడాది పరుగులు పెడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో మిథున రాశి పునర్వసు నక్షత్రంలోని ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పాలకులు పోటీ పడి పరుగు పెట్టి పాలిస్తారని అన్నారు. సాదయామి బృహజ్యోతిషం సాదయామి బోధయంతి సాదయామి జాగ్రత్తీం సాదయామి. కాలం అనే ఉత్తమమైన అశ్వం 7 పగ్గాలతో తనను తాను నియంత్రించుకుంటూ ఈ భూమికి చలనశక్తిని ప్రసాదిస్తోంది. కాలం నిత్య నూతనం, కాలం ఒక చైతన్య కేతనం. అనేక భువనాల్ని సృష్టించిన వాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నిటా తానైన వాడు, కాలచక్రాన్ని ఒడుపుగా తిప్పుతున్నవాడు సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్ముడే అన్న అధర్వణ వేదోక్తిని గుర్తు చేసుకుంటూ దీపారాధనతో ఈ విశ్వావసు నామ ఉగాది వేడుకల్ని శుభారంభం చేసిన పెద్దలకు నమస్సులతో ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంగీత కళాశాలలు, పాఠశాలలు, వాటి ఉపాధ్యాయులు సరిత గారు, లావణ్యలత గారు ముందుగా ఒక ప్రార్థన శ్లోకాన్ని పాడతారు. ఆ తర్వాత రాష్ట్ర గీతం. ముందుగా ప్రార్థన ఓషధయః సగం సమోషధయ ఓషధయః సంవదంతే సమోషధయ ఓషధయః సంవదంతే సంవదంతే వదంతే సగం సంవదంతే సోమేన సోమేన వదంతే సగం సంవదంతే సోమసి పలుకుతుంది. శ్రీ విశ్వావసు భారతీయ కాలమానంలో ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసుగా పిలువబడే నూతన సంవత్సరాది ప్రారంభమే ఈ ఉగాది. పంచాంగ శ్రవణం, జీవిత సారాన్ని తెలియజెప్పే ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు ఈ పండుగ ప్రత్యేకతలు. నవరాత్రులు మనకు నవనవోన్మేషంగా సాగుతూ ఆశీస్సులు అందిస్తాయి. భద్రాచల శ్రీలు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహన శక చాంద్రమాన విశ్వావసూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగా 6/4/2025 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద, భరద్వాజ, కపింజల, వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తం నిర్ణయించబడినది. కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచూ మంగళం మహత్. ఇట్లు శ్రీరామసేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే భక్తజనమందరికీ కూడా నమస్సులతో నివాస దుష్ట సంహార నరసింహ 158,85,126వ సంవత్సరం ఈ సంవత్సరం. ఇంత లెక్క ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేదో ఒక్క మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. 17,28,000 సంవత్సరాత్మకమైనటువంటి కృతయుగం గడిచిపోగా 12,96,000 సంవత్సరాల
త్రేతాయుగం గడిచిపోగా ఈ పేరులో ఏముంది, ఎలా ఉండబోతోంది? శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రభావ భాసి ఇది వ్యాకరణ సూత్రేణ, అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో వసునామసం. నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు ఆయన శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో లగ్నాత్ అష్టమ స్థానంలో వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటి ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం అక్కడక్కడ అందకపోయిన నుంచి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిస్థితి. కాబట్టి కష్టపడితేనే అటువంటి మాట. కాబట్టి ఏ త్యజంతే, రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే అలాగే 7 కూడా కురిపించే అవకాశం ఉన్నది. ఇది 2025 పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో ఇక్కడ కాళేశ్వరము. ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీ ప్రాభవ వీక్షణం చేత కొంత స్థితి ఎందుకోసము అంటే నేను రాసుకున్నటువంటి కానీ విపరీత రాశి వారు ఈ సంవత్సరం మధ్య జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీ రూపంలో ఏమిటి అంటే ఈ విశ్వావసు వసు గ్రహాన్ని పొందినటువంటి ప్రతి వసు మాత్రము కదా. ఇక్కడ కూడా సమాసం సమస్తాః సుఖినో భవంతు. ధర్మదాయ. సో దేవునికి దగ్గరగా ఉంటే అది ఆదాయమే, ధర్మానికి దగ్గరగా ఉంటే కూడా ఆదాయమే. సో దేవదాయ ధర్మదాయ మనుషులందరికీ. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జెడ్పీఎస్ఎస్ బాయ్స్ స్కూల్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని ఉగాది పచ్చడి, పులిహోర, భక్ష్యాలు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పంచుతూ ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ధర్మప్రకాష్ మాట్లాడుతూ ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహించుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నామని, అంతేకాకుండా పిల్లలు ఉపాధ్యాయులు అందరూ కలిసి నూతన వస్త్రాలు ధరించి ఈ వేడుకలను తెలుగు సాంప్రదాయబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్, హన్మకొండ జిల్లా డిఈఓ, ఎంఈఓ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ధర్మప్రకాష్, కవితాదేవి, రాజమ్మ, కిరణ్మయి, ప్రసన్న, రామకృష్ణ, సురేష్, సుధీర్ రెడ్డి, పద్మజ, రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. పప్పు నుంచి
చదవట్లేదని బాధపడకుండా నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ముందైనా నేను మంచిగా చదువుతా, మంచిగా సక్సెస్ లో ఉంటా. చేదు ఎలా ఉంటుంది, చేదు ఏం చేస్తావు, దాని పచ్చగా చేసుకోకు. మీకు అడిగితే 12 చెప్పాలని కొత్తగా చెప్పవద్దు. ఆ 12 కూడా మాకు ఎక్కడ జరుగుతుంది, చైత్ర మాసము, चैत्र पाड्यमी के दिन हमें युगादि युग को हमें मनाए जाते हैं। सो पूरा भारत देश में जितने भी भारतीय लोग हैं పోలింగ్స్ అయితే తాగుతాయి. రెండోది దీంట్లో వాడినటువంటి చింతపండు, అంటే చింతకాయ, మామిడికాయ, తర్వాత ఇంకేం వాడి చెప్పండి, బెల్లము, వేపపూత. జీవితంలో కూడా అన్నీ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన లైఫ్ని సక్సెస్ఫుల్గా నడిపించుకోవాలని ఆకాంక్షిస్తూ మన పెద్దలు, పూర్వీకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా సంవత్సరం అనేది ఎలా ఏర్పడ్డదంటే, ఆది మానవుడు తెలుసు కదా, ఆది మానవుడు ఇప్పట్లా అందరికీ నామ ఉగాది శుభాకాంక్షలు. మీకు ఈ ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం రావడం కాబోతుంది కాబట్టి ఈ సంవత్సరం మీరంతా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. శుభంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కానీ పెరుగుభూతం ఉండదు, పలకరింపు ఉంటుంది కానీ పుస్తకరింపు ఉండదు. పిల్ల కావాలి ఉంటుంది కానీ పిల్ల కాల్వ ఉంటుంది కానీ పిల్లోడి కాల్వ ఉండదు. ఎందువలన పామాయిల్ ఉంటుంది కానీ పేరు ఉండదు. ట్యూబ్ లైట్ ఉంటుంది కానీ గన్నేరు చెట్టు బ్లాక్ అండ్ వైట్. గాలిపటంలో గాలి ఉండదండి, గల్లపెట్టలో గల్ల ఉండదండి, ఫేస్బుక్ లో పుస్తకం ఉండదండి. రాష్ట్ర కమిటీ పిలిచినందుకు జిల్లా పరిషత్ ధర్మసాగర్ సెకండరీ పాఠశాలలో శీతల పానీయాల వ్యతిరేకంగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. మనకు తెలుసు, కార్బోనేటెడ్ శీతల పానీయాలలో ఎన్నో కృత్రిమ రసాయన రుణం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో వ్యాధులు ప్రజలకు వస్తున్నాయి. వాటిని అవాయిడ్ చేసే క్రమంలో వేదిక పిలుపునందుకొని విద్యార్థుల్లో ముఖ్యంగా కార్బోనేటెడ్ శీతల పానీయాల వల్ల జరిగే హెల్త్ నష్టాల గురించి తెలియజేస్తూ వారు శీతల పానీయాలు కాకుండా సహజ పానీయాలైనటువంటి నిమ్మరసం, షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి, తర్వాత నిమ్మరసం, పళ్ళ రసాలు, చెరుకు రసం లాంటివి తీసుకొని ఈ వేసవిలో తమ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు ధర్మప్రకాష్, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర పర్యావరణ విభాగం కన్వీనర్. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జ్యోతిని వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు దుర్గేష్, రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నిందలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్తువనిచ్చేటువంటి పెద్దలు, రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ. ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు. ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు, ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి. అందువల్ల విశ్వావసు అయిందది. విశ్వవసు కావలసిన పదం.
అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘిమ, ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము. సరే, ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు? తత్ర చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంత ఏవ మాసః ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు. ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు అందరికీ అలవాటైన సంతాఫలం ఇస్తాడు. అంటే చాలా కష్టం. మే గొప్పది, ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పెట్టాడో, బయటికి రాకూడదు వెంటనే. ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటి రాశి. ధను పీఠం అనేటువంటిది వచ్చింది అంటే హైదరాబాద్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారే సంకల్పం చేసి హైటెక్ సిటీకి అతి చేరువలో వారికి భూమినిచ్చి అవధాన సరస్వతి పీఠం నెలకొల్పేలాగా చేసినటువంటి దానికి కృతజ్ఞతాపూర్వకంగా వారు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా మనం కూడా మన అభినందన తెలియచేద్దాం. ఇప్పుడు పంచాంగాల యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. పంచాంగం ఇప్పుడు చెప్పారు, నేను హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరు కూడా దానికి పెట్టాను. వీరికి ఇచ్చింది అవధాని కేంద్రం. ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడిచ్చాం. పక్కనే మన కళావేదిక ఒకటి కట్టాం. ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సమస్యలుంటాయి. ప్రజలు గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తి శర్మ గారిని చాలా రోజుల నుంచి సుప్రసిద్ధ పిలుస్తాను చకచక. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ గంటకు పైగా జరిగిన ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జోడెద్దులా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాగే నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని అన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఇక అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని, రాష్ట్రంలో యువతకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు సీఎం. ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది.
ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీ దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ కాదు, ఒకనాడు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సమకూర్చాలి అనే వర్షాలు బాగా పడతాయని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది. మేము కూడా ప్రగాఢంగా నమ్ముతాం. ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి చేదు పట్టమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో కొత్త సంవత్సరం అందరికీ మంచిది. అట్లాగే ఒడిశాలోని కటక్ రైలు ప్రమాదం జరిగింది. నేర్గుండ స్టేషన్ సమీపంలో ఆదివారం బెంగళూరు కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి 3 వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియలేదని తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఈ మార్గంలో నిలిచిపోయిన రైళ్లను దారి మళ్లించడం, పట్టాలు తప్పిన ప్రదేశంలో బాధిత ప్రయాణికులకు రైల్వే స్థానికులు అధికారులు అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నారు. ఈ ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా విపత్తు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, రైల్వే వైద్య బృందం, అత్యవసర వైద్య పరికరాలతో కూడిన ప్రమాద సహాయ రైలులో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. విశ్వవస్తు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఈ పండుగ ప్రాముఖ్యాన్ని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు అందాయని తెలిపారు. భారత్లోని ఆయా పండుగల గురించి ఆయన ప్రసంగించారు. భారత్లోని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి ఆయా భాషల్లో నాకు శుభాకాంక్షలు అందాయని తెలిపారు. బీహార్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్ ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి లేఖలు వచ్చాయని తెలిపారు. మన దేశం భిన్నత్వంతో కూడుకుందని ప్రధాని పేర్కొన్నారు. मुझे तो अपने बचपन के दिन याद आ गए जब मैं और मेरे दोस्त दिन भर कुछ न कुछ उत्पात मचाते रहते थे, लेकिन साथ ही हम कुछ कंस्ट्रक्टिव भी करते थे, सीखते भी थे। गर्मियों के दिन बड़े होते हैं। आपके पास आप वाइब्रेंट विलेज अभियान का हिस्सा बनकर सीमावर्ती गांवों में एक अनोखा अनुभव ले सकते हैं। इसके साथ ही वहाँ कल्चर
और स्पोर्ट्स एक्टिविटीज का हिस्सा जरूर बन सकते हैं। वहीं अंबेडकर जयंती पर भागीदारी कर वाटर हार्वेस्ट, उससे भी ज्यादा पानी का संरक्षण हुआ है। अब आप सोचेंगे कि 11 बिलियन क्यूबिक मीटर पानी के संरक्षण प्रयास देखकर के लिए हिस्सा लिया। इससे पता चलता है मेडल जीतना भाव और फिटनेस को लेकर मुझे माय गॉव में रहते हैं। ये गीत और संगीत हर किसी में जोश भर दे। गाने भोजपुरी अवधी एक ऐसी चुनौती के बारे में बात करने आया है, सिर्फ 1% से भी कम टैक्स। कई संस्थाएं आजकल सर्कुलर फैशन ब्रांड को और रिन्यूएबल एनर्जी के माध्यम से टेक्सटाइल वेस्ट मैनेजमेंट में विराट महोत्सव का रूप ले लिया है। मानवता को भारत की ओर से यात्रा के दौरान चिली के राष्ट्रपति से मिला था। आयुर्वेद की इस पॉपुलैरिटी को लेकर हमारे बीच काफी चर्चा हुई। ट्रांसलेट भी करवा रहा का जज्बा देकर एक बड़ी कंपनी ने इन्हें फैक्ट्री में काम करने की ट्रेनिंग दी। इन साथ आपको ये कृष्ण कमल बड़ी संख्या में दिखेंगे। ये फूल पर्यटकों का मन मोह लेते हैं। ये कृष्ण कमल एकता नगर के आरोग्य वन, एकता नर्सरी, विश्व वन और मियावाकी फॉरेस्ट में आकर्षण का केंद्र बन चुके हैं। यहाँ योजनाबद्ध तरीके से लाखों की संख्या में कृष्ण कमल के पौधे लगाए गए हैं। आप भी పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమగ్రతను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ న్యాయం పారదర్శకంగా ప్రమాణాలతో పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీ చామల రేఖ రాశారు. ఈ లేఖలో మొత్తం 12 అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక చేపట్టాల్సి ఉందన్నారు. కానీ 2019 నుండి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత మాట్లాడదలిచినప్పుడు అవకాశం ఇవ్వడం సాంప్రదాయమన్నారు. కానీ ఈ విషయాన్ని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకురాగానే వారి మైక్రోఫోన్లు ఆఫ్ చేయడం సభలో నిత్యకృత్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అధికార పార్టీ ఎంపీలు మాత్రం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పొందుతున్నారన్నారు. ఇది విపక్షాల గొంతు నొక్కడమే అవుతుందని ఆరోపించారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మాకు కూడా తెలంగాణలో ఉన్న సమస్యలను పార్లమెంట్లో స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి చైర్ని అడ్రస్ చేసే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్లో. మీరు అసెంబ్లీలో ఎట్లయితే స్పీకర్ గారు ఉంటారో మాకు పార్లమెంట్లో కూడా స్పీకర్ గారికి అడ్రస్ చేస్తాం మేము. కానీ ఈ 10 సంవత్సరాలు అంటే 17వ లోక్సభ 18వ లోక్సభలో ముఖ్యంగా ఆర్టికల్ 93 ప్రకారం ప్రయత్నము ఇప్పుడున్నటువంటి బీజేపీ తీస్తుంది. హక్కు, అందరికీ సమానమైన సమయము, అందరికీ సమానమైనటువంటి విషయాలు జరగాలంటే సభాపతి, ఉపసభాధిపతి, డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అదే సమయం అంటే దాని మీద పార్లమెంట్ ఫ్లోర్ మీద ఆర్జేడీ పార్టీ నుంచి కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కానీ ఈరోజు ముఖ్యమైన కీలకమైనటువంటి నెంబర్స్ ఉన్నటువంటి పార్టీలు వీరి సెకండ్లలో సబ్జెక్ట్ ఒకవేళ డీవియేట్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే ఇమీడియట్గా దాన్ని డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. దీనికి నిదర్శనం మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ వారం కాక ఇంతకు ముందు వారంలో మా ఎవరికి తెలియదు మాకు ఇచ్చిన ప్రధానమంత్రి గారు చర్చ చేయాలని కోరుకుందే మేము. మరి కోరుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఏదో చర్చకు వస్తున్నారంటే మా సభ్యులు కూడా ఎవరన్నా ముఖ్యమైనటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ కూడా అక్కడికి మంత్రిత్వ శాఖలో ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, ఎలా ఖర్చు పెట్టబోతున్నారు, ఏ ప్రాతినిధ్యాన్ని నిధులు భారతదేశ వ్యాప్తంగా డిస్బర్స్మెంట్ జరగబోతుంది అనేది చర్చ. ఈసారి బిజినెస్ అవర్స్ లో కేటాయించలేదు. చర్చ ఇష్యూ మీద చాలా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక 10 minutes 5 ఉన్నాను.
వాయిదా తీర్మానాలు అంటే పొద్దున్నే మనం ఫస్ట్ అవర్లోనే 9ంటికి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాధాన్యత లేకుండా చేసిర్రు ఈ యొక్క లోక్సభలో. సైడ్ కానీ అటు కానీ ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా వాళ్ళకి అసలు టోటల్గా ఈరోజు అపోజిషన్ అనేలకు వచ్చే అవకాశాలు సభ్యులు వాళ్ళ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి సిబిఐ ఇమీడియట్గా హౌస్ లో ఉన్న వాళ్లకు హౌస్ లో జరుగుతున్నటువంటి అవర్స్ మీద అవగాహన కానీ చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ డిస్టర్బ్ చేయొద్దు, చేస్తే తప్పు. కానీ తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ చరిత్ర సృష్టించబోతుందని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉగాది కానుకగా ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ రంగం సిద్ధం చేసినట్టు మొదటిగా 10 మందికి ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటిగా ప్రసంగించారు. అంతకుముందు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హుజూర్ నగర్కు చేరుకున్నారు. అక్కడ ఆసియా ఖండంలోని అతిపెద్ద కాలనీ నిర్మాణాన్ని ఆ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి ఆ తర్వాత నేరుగా బహిరంగ సభాస్థలికి చేరుకొని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 84% మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. ముందు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మొలగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ ఆనరబుల్ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీరు సొంతం చేసిన సన్న బియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు 26,10,00,000 చెక్ అందజేస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 26,10,00,000 12,712 గ్రూపులు ఉన్నాయి. వాటికి రాయితీ కింద బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ 26 కోట్లు చెక్ అందజేస్తున్నారు. గౌరవ ప్రధాన మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ బియ్యం 40 రూపాయల కిలో, 40 రూపాయలకి రకం బియ్యం మానేసి ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం అవ్వద్దని చెప్పి నేను మన జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఊరి కోడలు, మా ఊరి ఆడబిడ్డ, ఉత్తమ మిత్రులు, దళాలకు ప్రతిష్ట రెడ్డి లాంటి వాళ్ళు
ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చి దాన్ని చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేర తర్వాత 2000 పైగా మిల్లు ఆలోచన చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం. 7,000 కోట్ల రూపాయల వడ్లను వాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. దొరగారి బామోజుల వండితే 4,500లకు అమ్ముకుంటాడు. మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనేటోడే లేడు. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం, చర్చించినాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు, పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది. వేలాది మంది యువకుల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నరాన నాకు తెలుసు. ఇవ్వండి వాళ్ళు తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్నోళ్ళు. బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలిసాగరు, ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి టన్నెల్, ఎలిమిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఈసారి యాసంగిలో కూడా అత్యధికంగా ఒడ్లు వండే పరిస్థితి ఉన్నది. ఇవాళ మిత్రులారా, అందుకే మీ శ్రమ ఎక్కడికి పోదు. నేను ఇవాళ ఉదయం పంచాంగం సందర్భంగా చెప్పిన తెలిస్తే 3 నెలలు తిరిగే లోపలనే ప్రపంచంలోనే పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే సోనియమ్మ ఆశీర్వదించి పిసిసి అధ్యక్షులకి 5,000 కోట్ల రూపాయల నీటి ప్రాజెక్టులు లెక్కలు చూసుకొని వీటి మీద ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ శక్తితోని, మీ యుక్తితోని, మీ పోరాటంతో, మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. ఈ వరంగల్ మహానగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలోని వసంత నవరాత్రులు మహోత్సవంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం 4 గంటలకి అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించిన తదుపరి 1,00,000 ఎర్ర గులాబీలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఆలయ ఈవో శ్రీమతి శేషు భారతి, ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట వర్ధనపేట్ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్ తదితరులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో భక్తులు అనేక మంది అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. సాయంకాలం రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించబడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.